పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థినిగా మారెడ్డి లత గారు, అదే ఒంటిమిట్టకు సంబంధించి మరి కొద్ది నిమిషాల్లో అభ్యర్థిని కూడా ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా పులివెందుల మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, పులివెందుల నియోజకవర్గ సమస్యలు కానీ, పులివెందుల మండల ప్రజల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాలికి వదిలేయడం జరిగింది. జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక ప్రజాప్రతినిధిగా గెలిస్తే ఆ ప్రాంత ప్రజల సమస్యలను తను ప్రాతినిధ్యం వహించే చట్టసభలలో ఆ ప్రజల వాణి వినిపించాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు మా పులివెందుల శాసనసభ్యుడు అసెంబ్లీకి రాడు, జిల్లా పరిషత్ సమావేశాలకు రాడు, జీఆర్సీ సమావేశాలకు రాడు, ఏ ప్రజాప్రతినిధి కూడా సమావేశాలకు రాని పరిస్థితుంది. సమావేశాలకు రాని, ప్రజల సమస్యలను ప్రస్తావించని ప్రతినిధులను ఈ సభలకు ఎన్నుకోవాల్సిన అవసరం లేదని చెప్పి పులివెందుల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారెడ్డి లత గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఆ విధంగా కూటమి మా శక్తియుక్తులన్నింటిని కూడా అక్కడ ఉపయోగించి ఈ ఉప ఎన్నికల్లో విజయదుందుబి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల వేసే ఓట్ల ద్వారా గెలిచడం జరుగుతుంది. అంతేకాకుండా మరో 4 సంవత్సరాలు ఇంకా కూటమి అధికారంలో ఉంటుంది. ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలన్నా, ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇవన్నీ కూడా కొనసాగించాలంటే కూటమి అభ్యర్థినికి ఓటు వేయాలని చెప్పి పులివెందుల ఒంటిమిట్ట మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారంలో మామూలుగా తెలుగుదేశం పార్టీ ఎవరైనా చనిపోతే అప్పుడు పోటీ పెట్టుకోకుండా ఉండింది. ఆ సంప్రదాయము ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ సంప్రదాయాన్ని కాలదని మేము విజ్ఞప్తి చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ పెట్టించి ఆ ఏదైతే సంప్రదాయం ఉందో దానికి ఆయన విఘాతం కలిగించి ఆయనే చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్త పల్లా ఎత్తుకొని అవినాష్ రెడ్డి గారు మా జెడ్పీటీసీ చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వమని చెప్పి సహృదయంతో ఆయన ఇచ్చినాడు. అదే సహృదయంతో మేము ఆ రోజు అడిగినప్పుడు అంగీకరించుంటే ఆ సంప్రదాయం మీ రాష్ట్రంలో కొనసాగేది. దీనికి వైఎస్ఆర్సీపీని బాధ్యత వహించాలి. అధికారంలో ఉండి కూడా అభ్యర్థుల ఎంపికలో వెనుకబడిపోయింది కూటమి పార్టీ అని చెప్పి ఎక్కడ ఏమి వెనుకబడిపోలేదు. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నామినేషను. ఇదేం సార్వత్రిక ఎన్నికలు కాదు. ఒక 15 రోజుల ముందు నోటిఫికేషన్ మొన్న నోటిఫికేషన్ వచ్చింది. మేము డిసైడ్ అయినా మంచి రోజు కోసం అని చెప్పి ఎదురు చూసే క్రమంలో దానికోసం ఈరోజు మేము నామినేషన్ ఆఖరి రోజు పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఈరోజు అభ్యర్థులుగా నామినేషన్ వేయడం జరుగుతుంది. మంచి రోజుగా ప్రజలు సంపూర్ణ మద్దతుతో ఈరోజు ఓటేసి గెలిపించబోతున్నారు.